ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ రిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శ్రీ మహాలక్ష్మి గృహంలో కొలువు తీరి ఉండాలంటే ఎటువంటి విధానాలు గృహంలో పాటించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళాష్టమి, దీన్ని ఆరుద్రాష్టమి అంటాం. అలాగే ఉమామహేశ్వరుల యొక్క పూజ ఈరోజు చక్కటి ఫలితాన్ని కలిగిస్తుంది. మహాలక్ష్మి వ్రతం కూడా ఈరోజు ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. వారం శుక్రవారం లేదా భృగువారం. ఈ శుక్రవారం నాడు చేసేటువంటి మహాలక్ష్మి యొక్క పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఇక ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ రాహు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, శని యొక్క యుతి, కుజుడు యొక్క వీక్షణ కలిగి ఉండటంతో ఈ దోష నివృత్తికై మినుముల దానం, అలాగే దుర్గా సప్తశతి జపం కూడా బాగా ఉపకరిస్తాయి, దోషాన్ని తొలగిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కొంతవరకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఒప్పందాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగానే కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రయోజనాన్ని కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కొనసాగించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి శుభకార్యాలు ఉత్తమమైనటువంటి ఫలితాల్ని కలిగిస్తుంది, శుభవార్తల్ని ఆహ్వానిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి, బలాన్ని చేకూరుస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు. చిరు సమస్యలు గృహరీత్యా ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలను నివారించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో బలాన్ని చేకూర్చుకునేటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. నూతన కార్యక్రమాల విషయాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితులకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. స్నేహాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభ పరిణామాల్ని ఆహ్వానిస్తుంది. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ సంబంధిత విషయాల్లో కూడా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. మానసిక చింతన నుంచి బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వ్యవహారాలు ఆర్థిక పరంగా కూడా అనుకూలిస్తాయి. బంధువులతోటి, మిత్రులతోటి సఖ్యత కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటానికే చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఆరోగ్యం సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, క్రూర సంఘటనల్ని నివారింపచేస్తుంది. విద్యా సంబంధిత పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. చేపట్టేటువంటి వ్యవహారాల్లో ముందుకు పోలేనటువంటి పరిస్థితులపై తర్జన భర్జనలు కొనసాగుతాయి. నూతన వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం, భక్తితో పూజించడం వంటి చర్యలు వ్యయాన్ని నియంత్రిస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది, సందిగ్ధ పరిస్థితుల నుంచి విజయాన్ని తెచ్చిపెడుతుంది. నూతన ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనంద సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో ముందంజ వేయగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం వంటి చర్యల ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. విజయాలు ఆహ్వానించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు పనికి వస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. గృహరీత్యా శుభ వార్తలు, శుభ సంఘటనలు చోటు చేసుకుంటే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అదృష్టాన్ని ఆహ్వానించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా నూతన ప్రక్రియలు పనికి వస్తాయి. విద్యాబలం చేకూరుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులతో పూజించడం వంటి కార్యక్రమాలు మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. కార్యక్రమాల్లో విజయాల్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పని 1-2 సార్లు చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. ఆవేశాలు పనికిరావు. నూతన కార్యక్రమాల విషయంలో కూడా జాప్యాలు కొనసాగుతాయి. గృహ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు శ్రద్ధతో నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా, గురువు ద్వారా, ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విజయాలు తోడ్పడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వ్యాపార ఒప్పందాలు పనికి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఆదాయాన్ని పెంచుతాయి. నూతన వ్యవహారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. నూతన వ్యవహారాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి విజయాలు సాధించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ విజయాలు కూడా సమాంతరంగా వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని తగ్గించుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విజయాలు ఆహ్వానించగలుగుతారు. వ్యాపార నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక సంతృప్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విశ్వాసం ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత సంకోచాలు వీడిపోతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఆరోగ్యం పదిలం.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారిని కుంకుమార్చనతో పూజించడం, శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తుంది. ఆనంద సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. ఆర్థిక నూతన ఒప్పందాలు, వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అనుకూల ఆకస్మిక మార్పులు ఆర్థికంగా కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలు కూడా ఏర్పడతాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. శారీరక శ్రమ ఉన్నప్పటికీ విజయాలు కలుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో శ్రద్ధతో పూజించడం ద్వారా అష్టమ శని రాహుల ద్వారా, అలాగే అర్ధాష్టమ బృహస్పతి చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. గృహంలో శాంతి సౌఖ్యాలు, ఐశ్వర్యం కలగాలి అంటే శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పనిసరి. మరి గృహంలో మహాలక్ష్మి కొలువు తీరాలంటే ఎటువంటి పద్ధతులు, ప్రక్రియలు ఆ గృహంలో పాటించాలో పరిశీలిద్దాం. ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సిరులు ఉప్పొంగుతాయి. అయితే లక్ష్మీదేవికి ప్రియమైన, హితకరమైనటువంటి పరిస్థితులు ఉంటే లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ముంగిట ముగ్గుళ్ళు, పసుపు కుంకుమ అద్దినటువంటి గడప, నిత్య పూజలు, తోరణాలు ఉన్న చోట లక్ష్మీదేవి ఎల్లవెల్లలా ఉంటుంది. మంచి ముత్యాలు ఉన్న చోట, తెల్లటి వస్త్రాలతో పరిశుభ్రంగా మనుషులు తిరిగేటువంటి ప్రదేశాల్లో, పాత్రల నిండా నీరు, పూలు ఉన్న చోట వెండి వస్తువులు, చందనం, వెండి గిన్నెలో పాలు, పెరుగు, మజ్జిగలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. గృహంలో పరిశుభ్రమైన వాతావరణం, పెద్దలు, గురువులు ఎక్కడైతే పూజలు అందుకుంటారో, శాంత స్వభావం ఎక్కడ వెల్లివిరుస్తుందో, శుచి శుభ్రత ఎక్కడ ఉంటుందో, ఎక్కడైతే దైవభక్తి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్న చోట, నిత్యం దీపారాధన చేసేటువంటి ఇంట్లో, ఇంటి ముందు తులసి మొక్క ఉన్నటువంటి గృహంలో, సూర్యకాంతి ఎక్కువగా ప్రసరించేటువంటి గృహంలో లక్ష్మీదేవి సంతోషంగా నెలకొని ఉంటుంది. ఆయా గృహంలో నివసించే వారికి ధన సమృద్ధిని, ఆనందకర సంఘటనల్ని కలిగిస్తుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా శుక్రుడు, శని, రాహువు, బుధుడు మాందీ గ్రహంతో కలిసి తులారాశిలో సంచరిస్తున్నాడు. రాహువు మాందీ గ్రహం యొక్క చెడు ఫలితాలను తొలగింపజేసుకొని ఉన్నత ఫలితాలను పొందటానికి, శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి 12 రాశుల వారు ఈరోజు పాలు, పెరుగు, వెన్న, పంచదార, యాలక్కాయలను ఎవరికైనా దానం చేయటం ద్వారా అనుకూల ఫలితాలను పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు స్వస్తిక్ గుర్తు ఉన్నటువంటి రాగి బెళ్లను ఒక ఎర్రటి తాడులో ధరించటం ద్వారా, వేప చెట్టుకు 11 ప్రదక్షిణలు చేయటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందటానికి మల్లెపూలను అష్టగంధంలో ముంచి అమ్మవారికి సమర్పించాలి. దీనితో పాటు 12 రాశుల వారు మారేడు దళాల మీద కొద్దిగా గంధం వ్రాసి ఓం భువనేశ్వర్యై నమః అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఆ మారేడు దళాలను అమ్మవారికి సమర్పించినట్లయితే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల రాజవైభవం కలుగుతుంది. వాహనాల కొనుగోలు విషయంలో, నగల కొనుగోలు విషయంలో, వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇవి ఈనాటి గ్రహఫలం అంశంలోని విశేషాలు. గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రంలో బరువు అనేటువంటి పదం కాకుండా అత్యంత బరువైనటువంటి వస్తువులను ఏ దిశలో ఉంచాలి, కొద్దిపాటి బరువైనటువంటి వస్తువులను ఏ దిక్కుల్లో ఉంచితే సత్వరమే అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు ఏర్పడతాయో గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మనం నిద్రించేటువంటి
నైరుతి మూల గదిలో కూడాను, ఆ యొక్క పడక గదిలో మనం అమర్చినటువంటి ఆ మంచం వేసేటువంటి విధానంలో కూడాను తూర్పు వైపు అత్యధికంగా ఖాళీ ఉండేటట్టుగాను, ఉత్తరం వైపు కూడాను ఖాళీ ఎక్కువగా ఉండేటట్టుగాను, దక్షిణ నైరుతి వైపు ఖాళీ లేకుండా ఉండే విధంగా కూడా మన పడుకునేటువంటి మంచాన్ని ఏర్పాటు చేసుకోవటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. ఎందుచేత అంటే తూర్పు దిశ బరువైనటువంటి ప్రదేశం కాకుండా ఉండాలి. ఉత్తరం వైపు కూడా అత్యధిక బరువు మోయకూడదు. దాని రీత్యా మంచాన్ని ఏర్పరచుకునేటువంటి తీరుతెన్నుల్లో కూడా జాగ్రత్తగా వాస్తును పాటించాలి. 4 వైపులా కూడాను తిరిగే విధంగా కూడాను మంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి తప్ప నైరుతి మూలే బరువు ఎక్కువగా ఉండేట్టు చూడమన్నారు కదా అని చెప్పేసి పూర్తిగా నైరుతి గోడకి ఆనించి మంచం ఉంచకూడదు. అక్కడ కూడా ఖాళీ ఉండాలి. నడిచేందుకు వీలును జాగ్రత్తగా చూసుకొని అత్యధిక శాతం ఉత్తరం తూర్పు ఖాళీ ఉండేటట్టుగా చూసుకోవటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. అంతేకాకుండా దక్షిణ ఆగ్నేయ గోడలకు బరువైన వస్తువులను ఆనించి ఉంచుకోవచ్చు. దానివలన ఎటువంటి దోషం రాదు. తూర్పు ఆగ్నేయ గోడను మాత్రం తాకుతూ ఏ వస్తువుని కూడాను ఉంచరాదు. ఆ గోడకు వస్తువుకు నడుమ కొంత అంతరం అంటే ఖాళీ ఉండటం చాలా శుభకరం. బీరువాలు, సోఫాలు మొదలైనటువంటి భారవంతమైనటువంటి వస్తువులను దక్షిణ నైరుతిలో, పశ్చిమ నైరుతిలో ఏర్పాటు చేసుకోవాలి. ఆనందప్రదమైన జీవితాన్ని ఆహ్వానించాలి అంటే ఇవి పాటించక తప్పదు. విశాలమైన మేడకైనా, ఇరుకైనటువంటి చిన్న ఇంటికైనా ఈ సమతూక సూత్రాలు సర్వే సర్వత్రా కూడా ఆచరణీయ యోగాలు. దీని మేరకు అనువైనటువంటి ఫలితాలు దానికి కలుగుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఒక బండిలోకి సామాను వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేస్తాం. అది ఎద్దు జాగ్రత్తగా లాగాలి కదా బండిని. అంచేత ఎటువైపు బరువు వేస్తే బాగుంటుంది, ఎటువైపు బరువు తగ్గితే ఈ యొక్క ఎద్దు జాగ్రత్తగా ఆ యొక్క ప్రయాణంలో సహకరిస్తుంది అనే విషయాన్ని ఏ విధంగా అయితే మనం గ్రహిస్తున్నామో, అలాగే చిన్నదైనా సరే పెద్దిళ్ళైనా సరే ఆ బరువు లాంటి వస్తువులు వాస్తు శాస్త్రరీత్యా ఎటువైపు ఉంటే ఎటువంటి సత్ఫలితాన్ని కలిగి ఉంటాయి అనేటువంటి పరిస్థితిని కూడా అంచనా వేయాలి. మనం సహసిద్ధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఉత్తర గోడకి ఆనించకుండా దక్షిణం చూస్తూ బీరువా ఉంచుకోండి అన్నాం. మరి ఉత్తరం బరువు కదండి అని చెప్పేసి చాలామందికి భావన రావచ్చు. ఉత్తరం బరువాటి బీరువా కాకుండా చాలా తక్కువ సైజు బీరువాని ఉంచి నైరుతిలో ఉత్తరం కన్నా ఎక్కువ బరువైనటువంటి బీరువాని ఉంచుకోవడంలో తప్పులేదు. నైరుతి మూల తూర్పు చూస్తూ కానీ, లేక దక్షిణ నైరుతిలో ఉత్తరం చూస్తూ కానీ బరువైన బీరువాల్లో అనేక సామాన్లు ఉంచుకోవచ్చు. ఒక ధనానికి సంబంధించి మాత్రం ఉత్తర స్థానం కుబేర స్థానం కాబట్టి ఆ స్థానంలో చిన్న సైజు బీరువాని ఉత్తర గోడకి ఆనించకుండా వాయువ్యం ఖాళీగా ఉండేటట్టుగా చూసుకొని ఏర్పాటు చేసుకున్నట్టయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు తప్పనిసరిగా కలిగి తీరతాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఇల్లు కూడా అందంగా అమర్చుకునేటువంటి విధి విధానంలో కూడా సోఫా సెట్లు, కుర్చీలు ఇవన్నీ కూడా ఎక్కువగా దక్షిణం, పడమర ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి అనే విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం శుక్రవారం నాడు ఎటువంటి కార్యక్రమం ఆచరించినట్లయితే సత్ఫలితం వస్తుంది అన్నది ప్రశ్న.
శుక్రవారం నాడు సకలము కోటి దేవతా స్వరూపమైనటువంటి గోమాతను అర్చించడమే కాకుండా గోవుకు జొన్నలు బెల్లం కలిపి చక్కగా కనుక తినిపించినట్లయితే లక్ష్మీదేవి కటాక్ష వీక్షణాలు మీ గృహంలో కలకాలం నిలుస్తాయి అన్నది శాస్త్రవచనం. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.